నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? జ్యోతి అండి. ఓకే. ఇంటి పేరు? నార్కుడిపల్లి. మీ ఒక భర్త ఏం చేస్తారు? ఆటో తోలుతాడు సార్. ఆటో డ్రైవరా? అంటే సొంత ఆటోనా లేకపోతే రెంట్ ఆటోనా లేకపోతే? సొంత ఆటో. సొంత ఆటోనా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? అబ్బాయిలు? 2 అబ్బాయిలు, పాప. వారిలో ఎవరికైనా వివాహం జరిగిందా? ఎవరికి జరలేదు. ఎవరికి కాలేదా? ముగ్గురులో? ముగ్గురు. దాని అమ్మాయి పెద్ద, పిల్లలు బాబు పెద్ద, అమ్మాయి పెద్ద? బాబులే పెద్ద. మీ ఆయన ఎవరమ్మా? పక్కన ఆయనేనా మీ ఆయన? నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు పిల్లల్లో ముగ్గురు అన్నారు కదా, పాప ఏది? పాప హాస్పిటల్లో ఉంది సార్. హాస్పిటల్లో ఉందా? ఏం ప్రాబ్లం? యాక్సిడెంట్ అయింది. కాలేజీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆటో గుద్దింది. హాస్పిటల్లో ఎన్ని రోజులు అయింది ప్రమాదం జరిగి? వారం పైన అవుతుంది సార్. అయ్యో, మరి హాస్పిటల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అయితే అప్పుడు దాకా హాస్పిటల్లో ఉందా ఆమె? దెబ్బలు బాగా తగిలింది సార్. ఇక్కడ తొంటికి ఇదంతా తగిలింది, మొఖానికి తగిలింది ఇదంతా. అయ్యో, అమ్మాయి చదువుకుంటుందా? చదువుకుంటుంది. ఏం చదువుతుంది? ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. సెకండ్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. అమ్మాయికి ఎంత పర్సెంట్ మార్కులు వచ్చాయి అమ్మాయికి? 400 వచ్చింది సార్ బైపీసీ ఫస్ట్ ఇయర్. హెల్త్ ప్రాబ్లం ఏంటమ్మా? అది గుండె ఆప్షన్ అయింది సార్ ఫస్ట్. దాని తర్వాత మాత్రలు వేసుకుంటే కిడ్నీలు పాడైంది సార్. అట్లా ఇక డయాలసిస్కి వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది డయాలసిస్. అట్లా ఇక వారానికి 3 సార్లు పోతుంది సార్. ఇవాళ కూడా ఉంది డయాలసిస్ 4కి. అంటే ఇప్పుడు మీకు హార్ట్ ఆపరేషన్ చేస్తే మెడిసిన్ డోస్ మీకు ఎక్కువైందా? దానివల్ల కిడ్నీ చెడిపోయిందా మీకు? సార్. ఒక కిడ్నీనా? 2 సార్. 2 కిడ్నీసా? అయ్యో. ఇప్పుడు మీరు ఎక్కడ వైద్య చికిత్స తీసుకున్నారు? ఖమ్మంలోనేనా? ఖమ్మంలోనేనా? మరి మీకు మెడిసిన్ డోస్ కొత్తప్పుడు కిడ్నీ చెడిపోయినాయి అన్నారు. మరి ఇదే విషయం మీరు డాక్టర్కి అడగాలి కదా. మీరు డాక్టర్ కదా, నాకు ఇలా పవర్ఫుల్ మెడిసిన్ ఎలా ఇచ్చారు అని మీరు డాక్టర్కి అడగాలి కదా. అప్పుడు గుండె ఆప్షన్ అయినప్పుడు వేసుకున్నా, నొప్పులు వస్తున్నాయి అని తెచ్చేసుకున్నా. దానివల్ల కిడ్నీలు పాడైనాయి. అట్లా హాస్పిటల్కి పోతే చెప్పారు కిడ్నీలు పాడైనాయి మాత్రల వల్ల అని. అట్లా. అయ్యో. ఇప్పుడు మీరు హస్బెండ్ ఆటో డ్రైవర్ వేస్తారు కదా, ఆయనకి ఎంత వస్తాయి రోజుకి ఆదాయము? వస్తాయి 400, 500 అట్లా తోలుతేనే కదా సార్. అంతే. ఒక రోజు తోలుతాడు, ఒక రోజు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాడు. దాంతోనే మీ ఒక ఇల్లు, మీ ముగ్గురు పిల్లలు, మీ అంతా కూడా. మీకు మెడిసిన్ ఎంత అవుతుంది నెలకి? నెలకు 3000 అవుతాయి సార్. ఎక్కువనే కానీ మందులు అన్నీ ఆడ. అప్పుడు మరి మెడిసిన్కి ఎలా చేస్తున్నారు మీరు? మా ఆయన సంపాదిస్తేనే, లేకపోతే లేదు సార్ మందులు. కష్టపడి తీసుకొస్తే మెడిసిన్ ఉంటే మెడిసిన్, లేకపోతే మెడిసిన్ లేదు. మీకు హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మామూలుగా మీకు? అంటే గుండె బలహీనంగా ఉందా, లేకపోతే మీకు షుగర్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏంది, ఎందువల్ల మీకు హార్ట్ ప్రాబ్లం? అవన్నీ తెలియదు సార్. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని ఇంట్లో. అయితే పోతే ఇట్లా గుండె ప్రాబ్లం ఉందని చెప్పారు. గుండెకు ఓల్డ్ అయినాయి, తీసే ఆప్షన్ కావాలి అన్నారు. అప్పుడు 2014లో పోయారు. అప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నా సార్. ఇక్కడ సైడ్ చేశారు ఆప్షన్ హైదరాబాద్లో. అప్పటి నుంచి మందులు వాడుతూ ఉంటే ఇక కిడ్నీలకు వచ్చింది. అయ్యో. ఇప్పుడు డైలాస్ వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి? ఎన్నిసార్లు మీకు? వారానికి 3. వారానికి 3 సార్లు? అయ్యో. ఏది ఎలా డైలాస్ ఎక్కడ చెక్కిస్తారు మీకు? డైలాస్ చెయ్యికి మెడకి వేసారు, అయినా చెయ్యికి వేయించారు. కిష్లా ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇక్కడ చెక్కించేవాళ్ళ?
నరాలు ఒప్పుకోవచ్చే కదా మీకు? ఇక్కడ కోర్స్ చేశారు, మిషన్ వేసారు ఇందులో. ఇదేనా? ఇక్కడ సూదులు పెట్టేటోళ్ళు, ఇది పొయ్యి అది. అయ్యో ఓకే. గడ్డలు కట్టి వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ ఇక్కడ చేయించుకున్నాను. మళ్ళీ ఎడం చేతి మళ్ళీ చేయికి ఎడం చేయి పోతే కుడి చేయికి వేయించుకున్నాను. అయ్యో ఇక్కడ కూడా ఎక్కించి డైలాగ్స్ మొత్తం. ఇక ఇప్పుడు మళ్ళీ దీనికి వేయించాము, ఎక్కట్లే ఇక చెయ్యి అంతా వాసి. బ్లాక్ అయిపోవడం నల్లగా వస్తుంది. దీనికి మళ్ళీ చేయించుకోవాలంటే 3 లక్షలు అడిగారు చెయ్యికి, మళ్ళీ చేయించుకోవాలంటే. ఇక అట్లనే దీని మీద నడుస్తా ఉంది. ఇంకా 3సారి ఇంకా ఇక్కడ నుంచి గొంతు అక్కడి నుంచి డైలాగ్ చేస్తారు మీకు? ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తారు. అంటే వారానికి 3 సార్లు? 3 సార్లు. ఈ వారానికి 3 సార్లు అంటే అది ప్రభుత్వ ఖర్చుతోనే కదా జరిగేది? ప్రభుత్వం అంటే చేస్తున్నారు కానీ అవన్నీ మనం కొనుక్కోవాలి. మీ వైద్య చికిత్సకి చూస్తే డబ్బులు బాగా అయ్యేటట్టుగా ఉంది. వైద్య చికిత్సకి చూస్తే అతను ఆటో డ్రైవర్ పాపం. మీకు డయాలిసిస్ చూస్తే డయాలిసిస్ వారానికి 3 సార్లు. బాగా మీ పరిస్థితి చూస్తే బాగా బాధాకరంగా ఉందమ్మా. అన్న ట్రస్ట్ తరపున మనకి దాత ఎంత సాయం చేశారో అంతే మీకు అందించగలడు, అందుకంటే నేను ఎక్కువ అందించలేను. మా సోదరు ఒక ఆమె ఉంది, శిల్ప సోదరి అని అమెరికాలో ఉంటుంది. ఆమెకి మీ పరిస్థితి చెప్తే ఆమె ఇచ్చింది 8,000. మా ట్రస్ట్ తరపున నేను ఒక 2,000 మొత్తం 10,000 ఇస్తాను. ఈ 10,000 రూపాయలు మీకు ఏమైనా ఉపయోగపడతా నాకు తెలియదు. పెద్ద అమౌంట్ ఏం కాదు, చిన్న అమౌంటే, కానీ మా శక్తి వరకే అంతే ఇస్తున్నాం మీకు. చూస్తే ఏమో మీకు వైద్య ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏం చేస్తానంటే మీకు ఈ 10,000 ఇచ్చిందే కాకుండా మీ ఒక దీనపరిచి దేవుడు చూస్తూ యూట్యూబ్లో మీ ఫోన్పే నెంబర్ పెడతాను. ఫోన్పే నెంబర్ ఉందండి మీకు? మీ ఆయన ఫోన్పే నెంబర్ పెడతాను. ఆ ఫోన్పే నెంబర్లో దాత దయ తెలిస్తే వాళ్ళు ఎంతో అంత ఇస్తూ ఉంటారు. మీకు దాన్ని బట్టి దాతలు దయ తెలిసి పాపం జాలి దయ చూపించి మానవత్వం చూపించిన వాళ్ళు సాయం చేస్తే ఆ డబ్బులు కూడా మీకే వస్తాయి. ఇంకా నాకు సంబంధం ఉంటుంది, ఎందుకంటే ఫోన్పే నెంబర్ మీదే పెట్టేస్తాను కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఆ చిన్న సహాయం అందుకోండి. మీ మెడిసిన్కో లేకపోతే మీ ఇంటికి ఖర్చుకో ఏదో ఒకటి సంవత్సరానికి వాడుకోండి, మీకు సరిపోద్ది. 2 కిడ్నీలు చెడిపోయి మీ హార్ట్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడి నుంచి డయాలిసిస్ చేస్తుందంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తలుచుకుంటా ఉంటే చాలా భయంకరంగా ఉంది. తలుచుకుంటే నాకే భయం పుడుతుంది ఒకేసారి. ఒంటిలో కిడ్నీ అంటే మెయిన్. హార్ట్ కిడ్నీ రెండో మెయిన్. మన ఒంట్లో ప్రతి ఒక్క పార్ట్ ఎంతో మెయిన్. ఆ ఒక్క పార్ట్ ఎంతో మెయిన్ అంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పడం కాదు, ఫస్ట్ నుంచి ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మంచి నీళ్ళు ఎక్కువ తాగడం, వాకింగ్ చేయటం, మంచి కూరగాయలు, మంచి ఆహారం తీసుకోవటం, కొంచెం టెన్షన్ పడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా ఫ్రీగా ఉంటాం, మనశాంతిగా ఆలోచించటం, ఇవన్నీ చేయాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. మనం ఒత్తిడికి లోనవ్వటం, టెన్షన్లు పడటం, ఇది బీపీలు తెచ్చుకోవటం, ఇవన్నీ మనకి జీవితంలో పనికిరాని ఆలోచనలు ఇవన్నీ. ఓకేనమ్మా? చిన్న సహాయం దయచేసి ఏమనుకోమాకండి. మీకు మీ ఉన్న పరిస్థితిగా మీకు ఎక్కువ సహాయం చేయాలి, కానీ అది నా పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం దాత ఇచ్చింది అంతే ఉంది. సరేనా? నా దగ్గర క్యాష్ ఏం లేదమ్మా, చెక్కు రూపంలో ఇస్తాను. చెక్కు డ్రా చేసుకుంటే సరిపోద్ది. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే చెక్కు ఎంతగా ఉంటుంది, వెంటనే డ్రా అయిపోద్ది చెక్కు. ఇదిగమ్మా 10,000 రూపాయలు. ఓకేనా? ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోమాకండి. పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు కూతురున్నారు కదా, వాళ్ళ కోసం ధైర్యంగా ఉండండి. మీరు సరైన మెడిసిన్ పడితే త్వరగానే కోలుకుంటారు. ఏమ్మా పాప ఏం చదువుతుందమ్మా? సెకండ్ ఇయర్ చదువుతుంది సార్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. పరీక్షలు ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 440కి 400 వచ్చాయి సార్. వెరీ గుడ్. 440కి 400 మార్కులు వచ్చాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. వెరీ గుడ్, మంచి మార్కులే. 9 చెప్పు. మా పాపకు ఫీజు కట్టాలి సార్. దేనికి ఫీజు కట్టాలి? ఇంటర్ చదువు. ఇంటర్ సెకండ్ ఇయర్ గా? ఓకే. ఎంత కట్టాలి? 35 కట్టాలి సార్. 35,000 కట్టాలా? సరే, 35,000 దాతలు ఒక దాతలు ఇస్తే మీ ఫోన్ పే నెంబర్ పెడతాను చెప్పాగా ఇందాక. సార్ మా పాపకు ఫీజు కట్టాలి. నా చేతులు ఏం లేదమ్మా, అంతా దాతలు మహత్యం, దాతలు పుణ్యం, దాతలు దయ. అందుకనేసి మీ ఫోన్ పే నెంబర్ పెడతాం కదా, దయ తెలిస్తే ఆ డబ్బులు మీకే వస్తాయి ఫోన్పేలో. సరిపోతుంది, మీ ఫోన్పే నెంబర్ పెడతాం కాబట్టి. ఇందాకే చెప్పే కదా మీ ఫోన్పే పెడతాను. ఓకే, నమస్తే అమ్మా, ఉంటానైతే. తప్పకుండా పెడుతుంది. ఓకే ఓకే అమ్మా. ఓకే బాయ్ అమ్మా.
పెద్దవాళ్ళు చేతులు పట్టకూడదు, కిందికి అండి చేస్తాను లేండి, సరిపోదు.